మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు తీసింది, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అంటూ చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్న సందర్భం కూడా చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము గేట్లు తీయలేదు, వాళ్లే గేట్లు పగలగొట్టుకుని వస్తున్నారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగలరు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదు, అందుకే టికెట్లు నిరాకరిస్తున్నారు అని చెప్తున్నారు. ట్యాపింగ్ జరిగినట్లు కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలి అని కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయి, యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చిందంటున్నారు. దేవుడి పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారు అని కోమటిరెడ్డి విమర్శించారు. రైతు బంధు 97% మంది రైతులకు వేశాము అని కోమటిరెడ్డి చెప్పారు. అలాగే ప్రతిమా శ్రీనివాసరావుకు కేసీఆర్ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతిమా గ్రూప్ చైర్మన్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీయాలి అంటే 20 సంవత్సరాలు పడుతుంది అని కోమటిరెడ్డి అన్నారు. మేము గేట్లు తీయలేదు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ గేట్లు పగలగొట్టుకుని మరి మాతో వచ్చేస్తున్నారు, 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని కోమటిరెడ్డి అంటున్నారు. ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, సినిమాటోగ్రఫీ అలాగే రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన మంత్రి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ గురించి ఎక్కువగా కామెంట్స్ చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, తర్వాత టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది, అందుకే పోటీ నుంచి అందరూ తప్పుకుంటున్నారు, టికెట్లు ఇచ్చినా వేరే పార్టీల వైపు దిక్కులు చూస్తున్నారు అంటూ మాట్లాడారు. కేసీఆర్ పతనం యాదాద్రి నుంచే స్టార్ట్ అయింది. యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు ఎప్పుడైతే మార్చారో, యాదాద్రి అని పేరు తీసుకున్నప్పటి నుంచే పూర్తి స్థాయిలో మారిపోయింది. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత తప్ప ఎవరు మిగిలే పరిస్థితి లేదు. అందరూ టచ్ లో ఉన్నారు, పూర్తి స్థాయిలో పార్టీ మారడానికి ప్రస్తుతమన్నారు. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి లెక్కలు ఎంతగా ఉంది, దానికి తోడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైరెక్ట్ గా కేటీఆర్ ఒప్పుకున్నారు. దాన్ని కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దాదాపు 10 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు చిట్ చాట్ రూపంలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఈ రకంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి స్కామ్లలో అనేక ప్రాజెక్టుల్లో ఆయన అవినీతి చేశారు. దేవుడి పేరు చెప్పి అనేక స్కాములు చేశారు. యాదాద్రి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం అంటూ దేవుడి పేరు పెట్టి అక్కడ పూర్తిగా నిర్వీర్యం చేశారు, ప్రాజెక్టుని పైసలు దండుకున్నారు అంటూ చెప్పారు. శిక్షా అర్హులు ఉన్నారు కుటుంబంలో అంతా కూడా, ప్రతి ఒక్కరు అవినీతి పాల్పడ్డారు, అందరూ జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది, అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మిగిలే పరిస్థితి లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తూనే, మేము గేట్లు ఓపెన్ చేయలేదు, వాళ్ళే బద్దలు కొట్టుకొని మా పార్టీలోకి వస్తున్నారు, ఆ పార్టీలో ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు అంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన, కేటీఆర్ పైన అసలు జరుగుతున్న పరిణామాలు చూసి అర్థం కాక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ చేశారు చిట్ చాట్ లో భాగంగా. రోజు రైట్. అంతేకాదు ప్రతిమా శ్రీనివాసరావుకి 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఎగ్జాక్ట్లీ 20,000 కోట్లు ప్రతిమా శ్రీనివాస్ కి ఇచ్చారని కావచ్చు, తర్వాత కోకాపేట భూములకు సంబంధించిన విషయంలో కావచ్చు, సింగరేణికి సంబంధించిన అంశంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, పొడిగా మాట్లాడారు. కానీ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల నుంచి స్తబ్దుగా సైలెంట్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని లెక్క కట్టడానికి 20 సంవత్సరాల పైగా పడుతుంది, అంత అవినీతి చేశారు, ప్రతి స్కీమ్ లో స్కామ్ చేశారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలపై మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కానీ ఈ రోజు కోమటిరెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర మీడియా ప్రతినిధులతో ఈ రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశం ఏ విధంగా కనిపిస్తుందని మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గతంలో కూడా కాంగ్రెస్ ఎల్పీని రద్దు చేయించి మరి ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లో కలుపుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఈ అసెంబ్లీలో పునరావృతం అవుతుంది. ఆ విధంగా చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని అనుకోవాలి. 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అనే సంకేతాలు ఇస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇప్పటికే ఒక సూచన చేశారు. అంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలో విలీనం చేయాలి కాంగ్రెస్ లో అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా జరుగుతా ఉంది. సో దాన్ని బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బలపడుతుంది. దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు నిజమే అనేటువంటిది అంశం బలపడతా ఉంది. ఎందుకంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు తెలంగాణలో అన్నటువంటి వ్యక్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అదే కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళడము, కేశవరావు ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం చూస్తుంటే రానున్నటువంటి రోజుల్లో చాలా మంది ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. సో ఈ రోజు కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే 30 మంది టచ్ లో ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు. సో బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో బలహీనపరచడానికి కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే 2 దఫాలు 2014, 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ లో ఎట్లా విలీనం చేసుకోవడం జరిగిందో, సో అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను నాయకులందరినీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. ఇప్పటికే మేం గేట్లు ఎత్తితే ఎలా ఉంటుందో చూపిస్తామని కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూసాం. ఇప్పుడు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని కోమటిరెడ్డి అంటున్నారు. కానీ మేము గేట్లు తీయలేదు, వాళ్ళ గేట్లు పగలగొట్టుకుని మరీ వస్తున్నారు అంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగలరు అని కోమటిరెడ్డి అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదు, అందుకే టికెట్లు నిరాకరిస్తున్నారు అని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ జరిగినట్టు కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలి అని కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయి. యాదగిరిగుట్ట పేరును మార్చడం కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చిందంటున్నారు. దేవుడి పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని కోమటిరెడ్డి అన్నారు. రైతు బంధు విషయం గురించి కూడా మాట్లాడారు. రైతు బంధు 97% మంది రైతులకు రైతు బంధు డబ్బులు వేసేశాము అని కోమటిరెడ్డి చెప్పారు. ఇక ప్రతిమా శ్రీనివాసరావుకు కేసీఆర్ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయటకు తీయాలి అంటే 20 సంవత్సరాలు పడుతుంది అని కోమటిరెడ్డి అన్నారు.